వచ్చిన రికార్డ్ మరి మీ అందరికీ మీ అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అంటే అంటే నాకు అప్పుడు అర్థమైంది యాక్చువల్గా వాట్ ఇట్ ఈజ్ అని. కొద్ది క్షణాలు వెన్ ఐ వాజ్ ఇన్ వెరీ సీరియస్ కండిషన్. అంటే అప్పుడు అంటే లైక్ వాట్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్, అంటే లైక్ మనం దేని గురించి ప్రాకులాడుతూ ఉంటున్నాం, లేకపోతే దేని గురించి మనము చూస్తూ ఉంటున్నాం అనేటువంటి విషయాలు నాకు అర్థమవుతూ వచ్చినాయి. అంటే ఇప్పుడు కూడా పరిస్థితులు మనం గమనించినట్లయితే మనం పాట కూడా పాడుకుంటూ వచ్చినాం కదా. ఇప్పుడు ఏమైపోయింది, కొంత సమయమే మిగిలింది, దేవుని రాక చాలా సమీపంగా ఉంది. విత్ దీస్ కండిషన్స్, అంటే బయట ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనించినట్లయితే ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్. అంటే ప్రపంచంలో అన్నీ అయ్యే జరుగుతూ ఉన్నాయి. ప్రేమలు అనేటువంటి చచ్చిపోయినాయి కదా. మనం చూస్తే ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయన్నమాట. అంటే భార్యాభర్తల మధ్యలో ఉండాల్సినటువంటి ప్రేమ లేదు, లేకపోతే తల్లి బిడ్డల మధ్యలో ఉండాల్సినటువంటి ప్రేమ లేదు. సో ఇవన్నీ ఏం లేవు. మీరు న్యూస్ చూడండి, ఒక తల్లి ఒక బిడ్డని బస్ స్టాండ్లో వదిలిపెట్టేసి వెళ్ళిపోవడము, లేకపోతే ఇట్లాంటి న్యూసే ఆల్ దీస్ న్యూస్ ఆర్ కమింగ్. ఎందుకు ఇట్లా ఉందంటే ఇది ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయని ముందుగానే మనకి తెలియజేయబడతా వచ్చినాయి. అంతేకాదు ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసుకున్నట్లయితే ఒక దేశం మీదకి ఒక దేశం లేస్తూ ఉన్నాయి. నార్మల్ వార్ అయిపోయింది, ఇప్పుడు ట్రేడ్ వార్ అయింది కదా కదా. ఆర్థికపరమైనటువంటి ఆ యొక్క యుద్ధం జరుగుతూ ఉంది ఇప్పుడు ఎక్కడ చూసినా కదా. కాబట్టి ఇవన్నీ ఎందుకు అంటే ఏంటంటే సూచనలు మనకు ఆయన రాకడ చాలా సమీపంగా ఉందని ఇవన్నీ సూచిస్తూ ఉంటున్నాయి అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ హిస్ కమింగ్. ఆయన రాకడికి మనము సిద్ధపడేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. మనము ఈ లోకంలో ఉన్నటువంటివన్నీ విడిచిపెట్టేసి వీ హ్యావ్ టు మెయిన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ థింగ్స్. అంటే దేవునికి సంబంధించినటువంటి విషయాల్లో మనం మరీ ఎక్కువ జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. నేను కూడా అదే తెలుసుకుంటూ వచ్చిన యాక్చువల్గా. కాబట్టి చూడండి, ఇక్కడ కూడా మనం చదువుకున్నటువంటి లేఖన భాగం మనం చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమవుతున్నారు, ఆరోహణం అవుతూ ఉన్నాడు కదా. ఆయన ఎక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు. అందుకే వాళ్ళందరూ కూడా చూడండి, వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళినంట, ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించును. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోయినాడంట. కాబట్టి ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేసినారంట, వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. ఎందుకు వీళ్ళు ఇంత ఆనందంగా ఉన్నారు కదా. యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళిపోయినాడు, వాళ్ళ మధ్యలోంచి వెళ్ళిపోయినాడు. దాదాపు 3.5 సంవత్సరాలు చాలా క్లోజ్గా తిరిగినారు కదా యేసుక్రీస్తు ప్రభు వారితో. వాళ్ళకి అన్నీ ప్రొవైడ్ చేసినాడు, అవునా కదా. ఫుడ్, బెడ్, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ దే నీడెడ్ కదా, వాళ్ళకి వచ్చినాయి కదా, అన్నీ వచ్చినాయి. అటువంటి ఆయన వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారు, మహా ఆనందం అంట. నార్మల్ ఆనందం కూడా కాదు, మహా ఆనందంతో ఏం చేసినారంట, వీళ్ళు యెరూషలేము తిరిగి వెళ్ళిపోయినారంట. ఎందుకు అంత ఆనందంతో ఉన్నారు వాళ్ళు? ఏమని చెప్పినాడు ఆయన, నేను వెళ్తాను, మీ కొరకు స్థలం సిద్ధపరిచి వెళ్ళున్నాను, నేను మళ్ళీ తిరిగి వస్తాను. కాబట్టి వీళ్ళు ఆ నిరీక్షణలో ఉన్నారు. అందుకే ఆయన వెళ్ళిపోయినా కానీ వాళ్ళు బాధపడలే. అందుకే ఆయన వెళ్ళిపోయినా కానీ వాళ్ళు బాధపడలే. వాళ్ళు యెరూషలేముకి వెళ్ళినారు. యెరూషలేముకి వెళ్ళిన తర్వాత ఏం చేసినారంట, ఎడతెగక దేవాలయంలో ఉండి, దేవాలయంలో ఉండి వాళ్ళు ఏం చేసినారంట, దేవుణ్ణి స్తుతించినారు, స్తోత్రం చేసినారు, ఆరాధన చేసినారు. వాళ్ళు మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటిగా నేర్చుకునేది ఏంది, ఎడతెగక దేవుణ్ణి ఆరాధించడం కదా. ఇది మన ఈరోజు కాన్సెప్ట్ కూడా అదే, ఎడతెగక ఉండడం అనేది కదా. ఎడతెగక నిత్యము కదా, కంటిన్యూటీ, కన్సిస్టెన్సీ
ఇది ఇది వాళ్ళు అది చూడండి ఎంత చక్కగా రాయబడుతూ వచ్చిందో. ఎడతెగక దేవాలయములో ఉండి వాళ్ళు దేవుణ్ణి స్తోత్రం చేయుచుండిరి. వాళ్ళు అది విడిచిపెట్టినారా? చూడండి, విడిచిపెట్టలే. వాళ్ళు ఎక్కడా కూడా విడిచిపెట్టలే. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46 వచనం. 46. ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండిరి. చాలు. ఇక్కడ చూడండి, మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము కదా, ప్రతిదినం ఎక్కడ కూడుకుంటా ఉన్నారంట? దేవాలయంలో కూడుకుని వాళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారంట? దేవుని స్తుతించుచు కదా, ప్రతిదినము ఎడతెగక కదా. వాళ్ళ జీవితాల్లో ఈ కంటిన్యూటీ అనేటువంటిది ఎక్కడ లాస్ అయిపోలే. వాళ్ళు ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు కలిగినా, వాళ్ళకి ఫ్రెండ్స్ వచ్చిండొచ్చు కదా. మనకి అంకుల్ ఇంతకుముందే చెప్తా వచ్చినాడు ఆరాధనలో, ఫ్రెండ్స్ వస్తేనే మనకి ఏమైపోతుంది? బ్రేక్ వస్తుంది కదా. ఎందుకు? ఫ్రెండ్స్తో పోవడానికి. లేకపోతే ఇంకోటి వస్తే ఏమొస్తుంది మనకు? మన జీవితంలో బ్రేక్ వస్తుంది కదా. కానీ వీళ్ళు ఎడతెగక ఉంటా వచ్చినారు. ప్రతిదినము దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నారంట. కాబట్టి దేవుని ఎరిగినటువంటి బిడ్డలంగా కదా మనం ఇప్పుడే వింటా వచ్చినాం. దుష్టులంగా ఉన్నటువంటి మనల్ని ఏం చేసినాడు? ఆయన నీతిమంతులుగా మారుస్తూ వచ్చినాడు, నీతిమంతులుగా చేస్తూ వచ్చినాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. మనం దుష్టుల సావాసంలో ఉంటా వచ్చినాం, పాపంలో ఉంటా వచ్చినాం, పాపుల మార్గాల్లో జీవిస్తూ వచ్చినాం, పాపపు మార్గంలో జీవిస్తూ వచ్చినాం, పాపానికి దాసత్వంగా ఉంటా వచ్చినాం. అటువంటి నిన్ను నన్ను ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే విడిపిస్తూ వచ్చినాడు. విడిపించి మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు? మనల్ని నీతిమంతులుగా చేస్తూ వచ్చినాడు. యేసు ప్రభు అని మనము ఏం చేస్తూ వచ్చినాం? నోటితో ఒప్పుకుంటా వచ్చినాం. అంతేకాదు, దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపినాడు అని విశ్వసించినాం. కాబట్టి ఆ విధంగా విశ్వసించడం ద్వారా మనల్ని ఏం చేసినాడు? నీతిమంతులుగా చేసినాడు. మనకి రక్షణ కలగజేస్తూ వచ్చినాడు కదా. రక్షించబడినటువంటి మనము కదా, తర్వాత చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటి? బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వాలి కదా. యేసుక్రీస్తు ప్రభువు లాంటి వాడే బాప్తిస్మం తీసుకున్నాడు కదా. నువ్వు నేనెంత కదా. కాబట్టి మనం కూడా బాప్తిస్మం తీసుకొని ఆ విధంగా మనము సాక్ష్యం ఇచ్చేటువంటి వారంగా ఉంటురావాలి కదా. ఏమని? దేవుడు నన్ను మృతుల్లో నుండి లేపినాడు కదా. నేను కూడా చచ్చిపోయినటువంటి వాడిని నన్ను లేపినాడు. కాబట్టి మరణం కదా, మన పాపం వలన వచ్చు జీతము మరణం. అటువంటి మరణంలోంచి మనల్ని బయటికి తీసుకొచ్చినాడని మనము సాక్ష్యం ఇస్తూ ఉన్నాం. అది కాబట్టి ఆ విధంగా సాక్ష్యం ఇచ్చేటువంటి వారంగా మనం ఉంటురాలి. కాబట్టి ఇక్కడ వాళ్ళు ప్రతి దినము ఏం చేస్తూ ఉంటున్నారంట? దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నారు. కాబట్టి దేవుణ్ణి స్తుతించేటువంటి వారంగా అనుదినము మనము దేవుణ్ణి స్తుతించేటువంటి వారంగా మనం ఉంటురాలి. శిష్యులు మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైన తర్వాత మొట్టమొదటిగా వాళ్ళు నేర్చుకునేది ఏంటంటే దేవుణ్ణి స్తుతించడం. ఎట్లా? ఎడతెగక. అది ఇంపార్టెంట్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన జీవితాల్లో ఏమైపోయిందంటే ఈ ఎడతెగక అనేటువంటిది పోయింది. కాబట్టి కంటిన్యూటీ అనేటువంటిది పోయింది, కన్సిస్టెన్సీ అనేటువంటిది పోయింది. కాబట్టి వీ హ్యావ్ టు కంటిన్యూઅల్లీ అండ్ కన్సిస్టెంట్లీ వర్షిప్ గాడ్. కాబట్టి అది మనం చేసేటువంటి వారంగా మన జీవితాల్లో మనం ఉంటూ రావాలి. కాబట్టి అందుకే హబక్కూకు అంటాడు 3వ అధ్యాయంలో 17వ వచనం నుంచి, ఎటువంటి అంజూరపు చెట్లు పూయకుండినను. చూడండి, చదువుదాం. హబక్కూకు 3వ అధ్యాయం. పూయకుండినను, ఫలింపకపోయినను, రాకపోయినను, లేకపోయినను కదా. చూడండి, యెహోవా యందు నేను ఏం చేస్తాను? ఆనందిస్తాను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను ఎటువంటి పరిస్థితులు వచ్చినా, వాట్ ఎవర్ ద కాన్సిక్వెన్సెస్ ఆర్, I don't lose that consistency or continuity in my life.
నా జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఏమొచ్చినా ఎడతెగక దేవుణ్ణి స్తుతించడము, దేవుణ్ణి ఆరాధించడం నేను మానుకోను. నాకు జబ్బు వచ్చినా, లేకపోతే ఇంకొకటి వచ్చినా, ఏమొచ్చినా, తెగులు వచ్చినా, లేకపోతే ఏమున్నా కానీ నేను ఏం చేస్తూ ఉంటానంటే దేవుణ్ణి నిరంతరము నిత్యము స్తుతిస్తూనే ఉంటాను. అపోసరుడైనటువంటి పౌలు కూడా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్తాడు, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్ కదా. చూడండి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. కాబట్టి ఆయన ఆనందిస్తూ ఉంటున్నాడు. ఆ విధంగా ఎల్లప్పుడూ ఆయన దేవుని స్తుతిస్తూ ఉంటున్నాడు. అందుకే 6వ వచనంలో చెప్తాడు, దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మనం ఆయన దగ్గరికి వస్తూనే ఉండాలి. ప్రతి విషయం, వాట్ ఎవర్ ద థింగ్ ఇట్ ఈస్ కదా, ప్రతి దినము మనం చేయాలి. ప్రతి విషయము గురించి మనం ఏం చేయాలి? ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని ఆరాధించాలి. అదే హబక్కూకు కూడా చెప్తా వచ్చినాడు. వాట్ ఎవర్ ద కాన్సిక్వెన్సెస్ ఆర్, ఏ విషయం అయినప్పటికీ కూడా నా జీవితంలో నేనేం చేస్తా? ఆయన్ని స్తుతిస్తా, ఆరాధిస్తా. ప్రభువా ఇటువంటిది నా జీవితంలో తీసుకొచ్చినావు, అందుకు నీకు వందనాలు. కాబట్టి మనం ఆరాధించాలా, మనం ఆయన ఆరాధించాలా. మనము సంఘంగా వచ్చినప్పుడు ఆయన ఆరాధించాలా, వ్యక్తిగతంగా ఆరాధించాలా, ప్రతిదినము ఆయన్ని ఆరాధించాలా. ఆ విధంగా మనం ఆరాధించేటువంటి వారంగా మనం ఉండాలి, ఆయన స్తుతించేటువంటి వారంగా మనం ఉండాలి. శిష్యులు మొట్టమొదటిగా అదే వాళ్ళు గ్రహించినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. ఆరాధనకు ఉన్నటువంటి ముఖ్యం ఆయన స్తుతించడం, లేకపోతే ఆయన ఆరాధించడం అంత ముఖ్యమైనది. అందుకే ఫస్ట్ ఏం పెట్టినారు? ఆరాధన పెట్టినారు. ఆ తర్వాత ఏం పెట్టినారు? అది. సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మనం మొట్టమొదటిగా దహన బలి అర్పిస్తేనే తర్వాత ఏం చేయగలుగుతాం? సమాధాన పడగలుగుతాం. కాబట్టి అది మన జీవితాల్లో మనం నేర్చుకునేటువంటి వారంగా మనం ఉంటురాలి. కాబట్టి పొద్దున్న లేస్తేనే మనం చేయాల్సింది ఏంది? ఆయన ఆరాధించాలి. మనం బయటికి పోతున్నా మనం ఏం చేయాలి? ఆయన్ని ఆరాధించాలి. ఎక్కడున్నా మనం ఏం చేయాలి? ఆయన్ని ప్రతి విషయములోనూ అని ఉంది కదా. అంటే ఎంత పర్టికులర్గా ఉన్నారు చూడండి. వాళ్ళు ఆ దినాల్లో ఆ విధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అంటే అందుకే పౌలు అంత గొప్పగా చెప్పగలుగుతూ వచ్చినాడు. నేను క్రీస్తుని పోలి నేను నడుచుకున్నాను కాబట్టి మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని చెప్తా వచ్చాడు. ఎందుకు అంత బిగ్ స్టేట్మెంట్ ఇవ్వగలుగుతూ వచ్చినాడంటే బికాస్ దే ఆర్ లైక్ దట్. ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు, ప్రతి విషయంలో కూడా దేవుని స్తుతించడం, ప్రతి విషయంలో దేవుని ఆరాధించడం వాళ్ళు నేర్చుకుంటూ వచ్చినారు. ఎక్కడి నుంచి? ఆదిమ సంఘం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైనాడో అప్పటి నుంచి వాళ్ళు నేర్చుకుంటూ వచ్చినారు. కాబట్టి మనం కూడా ఆ విధంగా ఉండాలి అని ఆయన కోరుకుంటూ వస్తూ ఉంటున్నాడు. ఎడతెగక నిత్యము మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. ఇంకా అదేవిధంగా చూడండి, మనం గమనించినట్లయితే ఇంకా మనం ఏం చేయాలంట? మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 11వ వచనం. యెహోవాను ఆశ్రయించుడి, చాలండి. ఆయన సన్నిధిని ఏం చేయాలంట? నిత్యము ఆయన సన్నిధిని మనం వెతికేటువంటి వారంగా మనం ఉంటురాలి. సీక్ హిస్ ప్రెజెన్స్ కదా. కంటిన్యూઅల్లీ అని ఉంది ఇంగ్లీష్లో. కంటిన్యూઅల్లీ సీక్ హిస్ ప్రెజెన్స్, కన్సిస్టెంట్లీ సీకింగ్ హిస్ ప్రెజెన్స్ కదా. ఆయన యొక్క సన్నిధిని మనము నిత్యము వెతికేటువంటి వారంగా మనం ఉంటురాలి. ఆయన సన్నిధి మనకు ఉండాలా. చూడండి, ఆయన సన్నిధి లేకపోతే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు జరుగుతాయి. చూడండి, ఇదే దినవృత్తాంతంలో 10వ అధ్యాయము ఈయన 13వ వచనం. ఈ ప్రకారము గైకొనక ఏమైనాడు సౌలు? దేన్ని వెతికినాడు? దేవుని యొక్క సన్నిధిని వెతకాల్సినటువంటి ఆయన దేన్ని ఎతికినాడు? అది దేవునికి ఆపోజిట్ దానికి వెళ్ళి ఎతికినాడు. కాబట్టి ఏమైపోయినాడు? చివరగా హతమైపోయినాడు.
కాబట్టి దేవుని సన్నిధి వెతకాల్సినటువంటి రాజు ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఆయన దేన్ని వెతుకుతూ వచ్చినాడంటే దయ్యాలను వెతుకుతూ వచ్చినాడు, కర్ణపిశాచాలను వెతుకుతూ వచ్చినాడు. తద్వారా తన జీవితంలో మరణం, తన కుటుంబంలో మరణం. కాబట్టి మనము దేవుని సన్నిధిని వెతికేటువంటి వారంగా ఉంటూ రావాలి, ప్రతిదినము వెతికేటువంటి వారంగా ఉంటూ రావాలి, దేవుని సన్నిధిని కోరుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. కాబట్టి చూడండి, అంతేకాదు ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఇదే దినవృత్తాంతములు 13:3 ఈ వ్యక్తి ఏం చేస్తా ఉంటాడు చూడండి. మన దేవుని మందసమును సౌలు దినముల్లో మనము దాని యొద్ద విచారణ చేయకయే ఉంటిమి. ఈయనెవరైనా దావీదు ఏమంటా ఉన్నాడు, మందసం దేనికి గుర్తుగా, దేవుని సన్నిధికి గుర్తుగా ఉంది, దేవుని ప్రెజెన్స్, గాడ్స్ ప్రెజెన్స్కి గుర్తుగా ఉంటా ఉంది. కాబట్టి ఏమంటా ఉన్నాడంటే అది మన దగ్గరికి మనం తీసుకొస్తాం, ఆయన సన్నిధి మన దగ్గర మనతో ఉండాలా. సౌలు దినాల్లో మనం దాని గురించి వెతికినటువంటి వారంగానే మనం లేము. కాబట్టి చూడండి ఎంత దారుణమైనటువంటి, రాజు వెళ్ళిపోతే ఏమైపోయినారు, మిగతా వాళ్ళందరూ కూడా అట్టే అయిపోయినారు కదా. రాజు దేవుణ్ణి ఎదగలే, మిగతా వాళ్ళందరూ కూడా ఏమైపోయినారు, దేవుణ్ణి వెతకకుండానే అయిపోతా వచ్చారు. కాబట్టి చూడండి, సౌలు తన దినాల్లో దేవుణ్ణి వెతకన్నటువంటి పరిస్థితిని బట్టి ఎంత దారుణాలు జరుగుతూ వచ్చినాయి. అయితే దావీదు అది తెలుసుకున్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఇమ్మీడియట్గా ఏమని చెప్తూ వచ్చినాడంటే మందసాన్ని మనం తీసుకొద్దాం, దేవుని సన్నిధి మనతో ఉండాలా, నిత్యము మనతో ఉండాలా. కాబట్టి ఆయన సన్నిధిని నిత్యము మనం వెతికేటువంటి వారంగా ఉంటూ రావాలి. ఆయన సన్నిధిలోకి వచ్చి మనం విచారణ చేసేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. కాబట్టి రండి తీసుకొద్దామని చెప్పి మందసాన్ని తీసుకొచ్చినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. అంతేకాదు మనం గమనించినట్లయితే మోషే అంటా వచ్చినాడు. చూడండి, నిర్గమకాండము 33వ అధ్యాయంలో, నిర్గమకాండము 33వ అధ్యాయం 12-15 వచ్చినారు. యెహోవాతో ఇట్లా నేను చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపేదో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పేదివి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపు, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అని. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నీకు విశ్రాంతి కలుగజేసేదనగా నీ సన్నిధి రానియడలా ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. చాలు చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే దేవుడు ఏమంటా ఉన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అంటా ఉన్నాడు. కానీ మోషే అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడు తర్వాత, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని అస్సలు ఒక్క అడుగు కూడా వేయాల్సినటువంటి అవసరమే లేదు. నీ సన్నిధి లేకపోతే నేను ఒక్క అడుగు కూడా వేయను. అది మోషే స్టాండ్ కదా. కాబట్టి నీ సన్నిధి లేకపోతే, నిత్యము నీ సన్నిధి నా జీవితంలో లేకపోతే, ప్రతిదినము నీ సన్నిధి నా జీవితం లేకపోతే నేను ఒక్క అడుగు కూడా వేయను. ఒక్క అడుగు కూడా మమ్మల్ని తీసుకొని పోవద్దు అసలు. అది మోషే స్టాండ్. కాబట్టి మన స్టాండ్ ఎట్లా ఉంది? ప్రతి దినము మనము దేవుని యొక్క సన్నిధిని కోరుకుంటా ఉన్నామా? బయటికి వెళ్ళేటప్పుడు, లేకపోతే మన జీవితాల్లో మనము ఏ పనైనా చేసేటప్పుడు, ప్రభువా నీ సన్నిధి నాకు ఉంచు, నాతో కూడా ఉంచు. కాబట్టి ఎడతెగక నిత్యము మనం ఆయన సన్నిధిని ఏం చేయాలా? వెతికేటువంటి వారంగా మనం ఉంటున్నాం. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే మిగతా అన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఎట్ అవర్ ఫీట్స్. కాబట్టి మనం భయపడాల్సినటువంటి అవసరం లే వాటి గురించి. మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిని మనం ఏం చేయాలా? వెతకాల. నిత్యము ఆయన సన్నిధిని వెతకాలి. ప్రభువా నిత్యము నీ సన్నిధి నాతో ఉండాలి, అంతే. లేకపోతే నేను ఒక అడుగు కూడా బయటికి వేయను, అంతే. కాబట్టి ఆ విధంగా జీవిస్తూ వచ్చినారు. కాబట్టి మోషే అంతగా, ప్రభువా నీ సన్నిధి లేకపోతే నేను ఒక అడుగు కూడా వెయ్యను, లేకపోతే మమ్మల్ని ఎక్కడికి కూడా తీసుకొని వెళ్ళొద్దు అని ఆయన చెప్తా వచ్చినాడు. కాబట్టి మనం కూడా అట్లా
ఆయన సన్నిధిని కోరుకునేటువంటి వారంగా మనం ఉంటున్నారు. చూడండి, మొదటి దినవృత్తాంతంలో 22వ అధ్యాయంలో 19వ వచనం. నీ దేవుడైన యెహోవా నీతో కూడా ఉన్నాడు కదా. 22:19. కావున హృదయపూర్వకముగా మీ దేవుడైన యెహోవాను వెదుకుటకు మీ మనసులు దృఢపరుచుకొని. చాలు. చూడండి, హృదయపూర్వకముగా మీ దేవుడైన యెహోవాను వెదుకుటకు మీ మనసులు దృఢపరచుకోవాలి. కాబట్టి నిత్యము ఆయన వెతకాల, అంతేకాదు ఆయన సన్నిధి వెతకాల, అంతేకాదు ఎట్లా వెతకాల? హృదయపూర్వకంగా వెతకాల. ఏదో బలవంతంగా పుష్ చేస్తే కదా, అట్లా ఉండకూడదు. హృదయపూర్వకంగా మనం వెతికేటువంటి వారంగా ఉంటాం. కాబట్టి అదే అక్కడ ఆ విధంగా మన మనసులో ఏం చేసుకోవాలంట? దృఢపరచుకోవాలి. దట్ హ్యాస్ టు బి అవర్ స్టాండ్. కాబట్టి అటువంటి వారంగా మనం ఉండేటువంటి వారంగా మనం ఉంటురాలి. నిత్యము ఆయన సన్నిధిని మనం వెతికేటువంటి వారంగా ఉంటురాలి. అంతేకాదు హృదయపూర్వకంగా మనం ఆయన సన్నిధిని వెతికేటువంటి వారంగా ఉంటురాలి. అప్పుడే మన జీవితాల్లో మనము అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్యకార్యాలు చూస్తూ వస్తాం. మోషే ఎంతమందిని నడిపించినాడు? అంతమందిని నడిపించడం ఏమన్నా సాధ్యమైనటువంటి పనే? ఎంతమంది కాల్బలము? 6 లక్షల మంది కాల్బలం. ఐగుప్తులో నుంచి ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఎందుకంటే ప్రతి దినము దేవుని సన్నిధిని ఆయన కోరుకుంటూ వచ్చినాడు. ప్రతిదినం పొద్దున్న లేసిన, ప్రభువా ఈరోజు నాకు నీ సన్నిధి కావాలా, లేకపోతే నేను ఈ స్టెప్ నెక్స్ట్ వేయను, ఇంకంతే, ఈడే గుడారాలు ఉంటాయి అంతే. దట్ ఈస్ వాట్ హిస్ స్టాండ్. దట్ మేడ్ హిమ్ దట్ గ్రేట్ లీడర్. అంటే అంత గొప్పగా నాయకుడిగా ఉండడానికి దేవుడు ఆయన నడిపిస్తూ వచ్చినాడు. ఎందుని బట్టి అంటే ప్రతిదినము దేవుని సన్నిధిని కోరుకుంటూ వచ్చినాడు. కాబట్టి మన జీవితాల్లో, నా జీవితాల్లో కూడా మన దేవుని యొక్క సన్నిధిని మనం కోరుకునేటువంటి వారంగా మనం ఉంటురాలి. సౌలు తన జీవితంలో దేవుని సన్నిధిని కోరుకోలే. దేవుని సన్నిధి బదులు దేని కోరుకుంటూ వచ్చినాడు? ఆ కర్ణపిశాచాలకు పైకి వెళ్తూ వచ్చినాడు. అందుని బట్టి హతమైపోయినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కానీ దావీదు ఇమ్మీడియట్గా రియలైజ్ అయినాడు. అందుకే మందసాన్ని తీసుకొచ్చి మన మధ్యలో ఉంచాలా అని అనుకుంటా వచ్చినాడు. దేవుని సన్నిధి మనకు కావాలి, లేకపోతే మనం ఏం చేయలేము. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధి లేకపోతే మనం ఏం చేయలేము. వీ కెనాట్ ఈవెన్ మూవ్ ఫార్వర్డ్ అండ్ స్టెప్ ఫార్వర్డ్. కాబట్టి ఆ విధంగా మన జీవితాల్లో దేవుని సన్నిధిని నిత్యము వెతికేటువంటి వారంగా ఉంటున్నారు, కంటిన్యూస్లీ అండ్ కన్సిస్టెంట్లీ. అదేవిధంగా తర్వాత చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం. వీరందరూ కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను వీళ్ళు నెక్స్ట్ చేసినటువంటిది ఏంటి? ఎడతెగక. అది శిష్యులు మొట్టమొదటిగా ఎడతెగక ఏం చేసినారు? ఆరాధన చేసినారు. తర్వాత ఏం చేసినారు? ఎడతెగక ప్రార్థన చేసినారు. ఎడతెగక ప్రార్థన చేసేటువంటి వారంగా ఉంటురావాలి మనం. చూడండి, వారి గురించి అదే రాయబడుతూ వచ్చింది. ఎడతెగక ప్రార్థన చేస్తూ వచ్చినారు. తర్వాత మనము అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో కూడా మనం అదే చూడవచ్చు కదా. అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండిరి, కంటిన్యూస్లీ, కన్సిస్టెంట్లీ. మనం ఒకరోజు ప్రార్థన చేస్తే ఒకరోజు ఏం చేస్తాం? స్కిప్ చేస్తాం కదా. కాబట్టి కంటిన్యూస్గా ప్రార్థన చేస్తూ వచ్చినారు వారి జీవితాల్లో. కాబట్టి అందును బట్టి వారి జీవితాల్లో అనేకమైనటువంటి గొప్ప సంగతులు చూస్తూ వచ్చినారు కదా. చూడండి, ఇంకొక వ్యక్తి ఉంటూ వచ్చినాడు. పౌలు కూడా అదే చెప్తా ఉంటున్నాడు. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో కూడా చూడండి 15వ వచనంలో, 5వ అధ్యాయం 15వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, ఎడతెగక ప్రార్థన చేయుడి అని చెప్తా వచ్చినాడు. అపోస్తలుడైనటువంటి పౌలు కూడా అదే చేస్తూ వచ్చినాడు. ఎడతెగక ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఆయన ఎక్కడున్నప్పటికీ కదా ఆయన ప్రార్థన చేస్తూ వచ్చినాడు కదా. అందుకే ఆయన పత్రికల్లో లాస్ట్లో ఎప్పుడు కూడా ఏమంటుంది? మీ అందరి కొరకు నేను ఏం చేస్తూ ఉన్నాను? ప్రార్థన చేస్తూ ఉన్నాను అంటాడు కదా. ఆయన చెరసాల్లో ఉన్నా చేసినాడు, చెరసాల బయట ఉన్నా చేసినాడు. ఎక్కడున్నా కానీ ఎడతెగక ఏం చేస్తూ వచ్చినాడు? ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఎడతెగక దేవుణ్ణి
స్తుతిస్తా వచ్చినాడు. స్తుతించలేదా? చెరసాలలో ఉన్నప్పుడు పౌలు శీలలు ఏం చేసినారు? పాటలు పాడినారు, గంతులు వేసినారు వాళ్ళు. కాబట్టి మన మాటలుగా దేవుని మాటలు. కాబట్టి వాళ్ళు ఎట్లా ఉన్నా కానీ, ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ వారి జీవితంలో విడిచిపోలే, వాటి నుంచి ఎడతెగక కంటిన్యూస్గా చేస్తూ వచ్చినారు. కాబట్టి ఆ విధంగా ఎడతెగక చూడండి. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన దానియేలు 6వ అధ్యాయం 4వ వచనం. రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపగలని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు కనుక దానియేలులో ఏ తప్పు చేయట్లే, ఏ తప్పు వాళ్ళకి కనపడట్లే ఆయన పట్ల ఎత్తి చూపించడానికి కదా. కాబట్టి కానీ వాళ్ళకు ఒక తప్పు కనిపిస్తూ వచ్చింది, వాళ్ళకి కనిపిస్తూ వచ్చింది, అది తప్పుగా వాళ్ళకి కనిపిస్తూ వచ్చింది. ఏంటి 10వ వచనం చదవండి. శాసనము సంతకం చేయబడని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా ఎడతెగక అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయన్ని ఏం చేసినాడంట? స్తుతిస్తా వచ్చినాడంట. చూడండి, ఒక శాసనం రేజ్ చేసినారు. ఏమని శాసనం రేజ్ చేసినారు? రాజును తప్పక వేరే వాళ్ళని మొక్కితే వాళ్ళని ఏం చేయాలా? సింహాల బోన్లో వేసేయాలా, చంపేయాలని చెప్పి ఒక శాసనం పెట్టారు. వీళ్ళు దానియేలు విషయంలో ఇది తప్పక వాళ్ళు ఏ తప్పు కనుక్కోలే. ఈ ఒక్క విషయంలోనే దానియేలు చిక్కుతాడని వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే వాళ్ళు నిఘా కాసిండారు. బహుశా నాకు తెలిసి ఒక 2 నెలల నుంచి 3 నెలల నుంచి కాపు కాసిండారేమో దానియేలు ఏదైనా తప్పు కనుక్కోవాలని. వాళ్ళు రోజు గమనిస్తున్నటువంటిది పని ఏంటంటే యథాప్రకారముగా అనుదినము వచ్చి ఏం చేస్తూ ఉంటున్నాడు? ముమ్మారు మోకాలుని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఎడతెగక ఆయన చేస్తూ వచ్చినాడు. అది వాళ్ళకి కనిపించింది. ఓకే, ఈ ఒక్క విషయంలోనే మనం దానియేలుని పట్టుకోవచ్చు కదా. అందుకు వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే దానియేలుని అక్కడ ఇరికిస్తూ వచ్చినారు. ఇరికించిన తర్వాత అంటే లేకపోతే రాజుకు చెప్తా వచ్చినారు, ఇట్లా దానియేలు నిన్ను తప్పక ఎవరిని చేస్తూ ఉంటున్నాడు, వేరే వాళ్ళకి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. అంతే ఏం చేసినారు? ఎత్తుకుపోయి దానియేలుని సింహాల బోన్లో వేసినారు కదా. అంతేకాదు చూడండి 20వ వచనంలో అంటా ఉన్నాడు, అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతన్ని అడిగాను. అందుకు రాజు చిరకాలం జీవించింది గాక. చాలు చూడండి, ఇక్కడ మనకు అర్థమైపోయింది ఏం చేసినా అంటే నిత్యం ఎవరు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నారు? రాజు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమని? నిత్యము నువ్వేం చేస్తూ ఉంటున్నావు? దేవుణ్ణి సేవిస్తూ ఉంటున్నావు. ఎడతెగక దేవుణ్ణి సేవిస్తూ ఉంటున్నాడు. ఎడతెగక దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఎడతెగక దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తా స్తుతిస్తూ ఉంటున్నాడు. సో నిత్యము కంటిన్యూగా నువ్వు చేసేటువంటి నీ దేవుడు నిన్ను రక్షించినాడా అంటానే ఏమంటా ఉన్నాడు దానియేలు? నన్ను రక్షించినాడు, సింహాల నోరులు ఏం చేసినాడు? మూసివేసినాడు. కాబట్టి చూడండి, ఎడతెగక ప్రార్థన చేసేటువంటి వారంగా ఉంటున్నారు. అదే వాళ్ళు కూడా ఎవరు శిష్యులు కూడా అదే నేర్చుకుంటూ వచ్చినారు. అందుకే వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? ఫస్ట్ స్తుతించినారు. స్తుతిస్తానే తర్వాత అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో పోతానే వాళ్ళు ఏం చేసినారు? మేడ మీద గడిపోయి ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా. ఎడతెగక మనం ప్రార్థన చేసేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఇక అటువంటి జీవితం మనం కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. జార్జ్ ముల్లర్ మనకు తెలుసా? 55 years ప్రార్థన చేసినారు. ఎవరి కోసం? ఇద్దరి కోసం. అంతే 55 years వాళ్ళిద్దరు రక్షించబడాలని ప్రార్థన చేసినాడు.
కంటిన్యూగా కన్సిస్టెంట్గా ఆ ఇద్దరి కోసం ప్రార్థన చేసి, ఒక మనిషి ఆయన చచ్చిపోయిన రోజు ఆయన సమాధిలో పెట్టేటప్పుడు ఆ యొక్క భూస్థాపితం జరిగే రోజు ఆయన రక్షించబడ్డాడు, ఇంకొక ఆయన కొన్ని రోజుల తర్వాత రక్షించబడ్డాడు. ఇద్దరి కోసం 55 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. కాబట్టి అంతగా వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చినారు. కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా ఎడతెగకుండా విడిచిపెట్టకుండా దేవుని దగ్గర వాళ్ళు ప్రార్థన చేసినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. కాబట్టి మనం కూడా ఆ విధంగా ప్రార్థించేటువంటి వారంగా ఉంటున్నారు. దానియేలు కూడా అట్లే చేస్తూ వచ్చినాడు. అందును బట్టి తన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు కదా, చాలా గొప్ప కార్యాలు ఆయన చూస్తూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా ఆ విధంగా ఎడతెగక ప్రార్థించాలి. అంతేగా చూడండి, రోమిలికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. ప్రార్థన ఎందు ఏం కలిగి ఉండాలంట? పట్టుదల కలిగి ఉండాలి మనం కదా. ఆ పట్టుదల ఉండాల. నేను ఈరోజు ఖచ్చితంగా ప్రార్థించాలా ఇంతసేపు, లేకపోతే వీరి కొరకు ప్రార్థన చేయాలా అనేటువంటి ఆ పట్టుదల మనం కలిగి ఉండాలి. ఫోర్స్ఫుల్గా కాదు, పట్టుదల ఉండాలి. కాబట్టి పట్టుదల కలిగి ఉండాలా, ఎడతెగక ఉండాలా. ఆ విధంగా ఎడతెగక పట్టుదలగా మనం ప్రార్థించినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆ ప్రార్థనలు ఆలకించేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు, వాటికి జవాబులు దయచేసేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. అండ్ వీఆర్ సీయింగ్ దట్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో మనం అది చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనము ఇంకా మరింతగా మనము ఆయన సన్నిధిలోకి వచ్చి ప్రార్థించేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. అంతేకాదు చూడండి, తర్వాత అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనం. ఇది మనకందరికి కూడా తెలిసినటువంటిదే. వీరు మొట్టమొదటిగా అపోస్తుల బోధ యందును ఏం చేసినారంట? ఎడతెగక ఉన్నారంట. అపోస్తుల బోధ అంటే ఏంటి? డాక్ట్రిన్ అంటే ఏంటి? దేవుని వాక్యమే కదా, అంతే కదా. సిద్ధాంతం, దేవుని వాళ్ళు పెట్టుకున్న సిద్ధాంతం. కాబట్టి అపోస్తుల బోధ యందు వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట? ఎడతెగక ఉన్నారు కదా. డాక్ట్రినల్ నుంచి తొలగిపోలే ఎక్కడ కూడా. దే హ్యావ్ బీన్ కంటిన్యూల్లీ అండ్ కన్సిస్టెంట్లీ స్టిక్ టు దట్ డాక్ట్రిన్ కదా. ఈ దినాల్లో ఏమైపోయింది? గాలి కొట్టుకుని పోయినట్టు పోయి దుష్టులు అలాగొని ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు కదా. ఎక్కడ గాలి వీస్తే అక్కడికి ఏం చేస్తూ ఉంటాం? వెళ్ళిపోతూ ఉంటాం, కొట్టుకొని పోతూ ఉంటాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి డాక్ట్రిన్ ఇది. కాబట్టి దాన్ని విడిచిపెట్టి మనం ఏం చేయకూడదు? వెళ్ళిపోకూడదు. వీ హ్యావ్ టు స్టిక్ టు దట్ డాక్ట్రిన్. బలంగా మనము నిలబడేటువంటి వారంగా ఉంటున్నారు. వాళ్ళు అదే చేస్తూ వచ్చినారు వారి జీవితాల్లో. ఆ యొక్క డాక్ట్రిన్, దేవుని యొక్క బోధకి, ఆ అపోస్తుల బోధ యందు వాళ్ళు ఎడతెగక ఉంటా వచ్చినారు. తర్వాత మనం గమనించినట్లయితే ఏంటి? సహవాసమునందు కదా, ఫెలోషిప్లో కూడా ఎడతెగక ఉంటా వచ్చినారు కదా. ఎన్ని రకాల ఫెలోషిప్లు ఉన్నాయి చూడండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూసిన దాన్ని విన్నదాన్ని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో కూడా. కాబట్టి ఫెలోషిప్ విత్ ఫాదర్, ఫెలోషిప్ విత్ సన్ జీసస్ క్రైస్ట్ అండ్ ఫెలోషిప్ విత్ సెయింట్స్, సంఘంతో కదా. ఫస్ట్ అది కదా, మాతో కూడా మీకును సహవాసం. కాబట్టి ఈ ఫెలోషిప్లో మనం ఎట్లా ఉండాలా? ఎడతెగక ఉండాలా కదా. అందుకే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో మనం అదే చూస్తూ వచ్చినాం కదా. అనుదినము ఏం చేయాలంట? కాబట్టి చూడండి, మనము ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి, ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతమటుకు గట్టిగా చేపట్టిన ఎడలనే అది. కాబట్టి అంతేకాదు, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలోనే ఉంది కదా. నియామక కూటములను మనం ఏం చేయకూడదంట? మానుకోకూడదు. అనుదినము మనం సహవాసం కలిగి ఉండాలి కదా. మనము ప్రతిదినము మనం సహవాసం కలిగి ఉండాలి. ఈ యొక్క నియామక కూటాలన్నిటిని కూడా మనము వాటికి వచ్చేటువంటి వారంగా ఉంటున్నారు. సమాజంగా కూడుట మానక
సమాజంగా కూడుట మానకూడదు. కాబట్టి వి విల్ హ్యావ్ లాట్ ఆఫ్ బ్రేక్స్ కదా, ఆ బ్రేక్స్ ఉండకూడదు. కాబట్టి ఎడతెగక వాళ్ళు అదే ఆ విషయాల్లోనే ఏం చేస్తూ వచ్చినారు, ఎడతెగక ఉంటా వచ్చినారు కదా. అంతేగా తర్వాత సహవాసమందును ఇంకా ఏంటి, రొట్టె విరుచుట ఎందును ఎడతెగక ఉంటా వచ్చినారు. రొట్టె విరిచేటువంటి విషయంలో కూడా ఎడతెగక ఉంటా వచ్చినారు. దట్ ఈజ్ ఇంపార్టెంట్. మనం అందుకే ఎడతెగక మనం ఏం చేస్తూ ఉంటున్నాము, మనం రావాలి, దేవుని సన్నిధిలోకి రావాలా. ఒకవేళ మన జీవితాల్లో ఏదైనా ఒకటి సరి చేసుకోవాల్సి ఉన్నప్పుడు సరి చేసుకొని మనం ఆ విధంగా యోగ్యమైన రీతిలో ఏం చేయాలి, ప్రభు బలలో బాలు పొందేటువంటి వారంగా ఉంటూ రావాలి. నిర్లక్ష్యంగా చూడకూడదు. వీ హ్యావ్ టు డూ ఇట్ కంటిన్యూస్లీ అండ్ కన్సిస్టెంట్లీ కదా. ఎప్పుడు వరకు చేయాలని ఉంది, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో 1 కొరింథీయులు 11లో ఏమని ఉంది, ప్రభువు వచ్చే వరకు మనం ఇది చేస్తూనే ఉండాలి. కంటిన్యూగా కన్సిస్టెంట్గా మనము మన జీవితాల్లో అది చేస్తూనే ఉండాలి. రొట్టె విరిచేటువంటి విషయంలో మనము ఎడతెక్క ఉండాలి. తర్వాత ప్రార్థన చేసేటువంటి విషయంలో కూడా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు, ఎడతెక్క ఉంటూ వచ్చినారు. అందుకే వాళ్ళ జీవితాల్లో ఎన్నో గొప్ప సంగతుల్ని వాళ్ళు చూస్తూ వచ్చినారు కదా. కాబట్టి మనము ఈ కంటిన్యూటీ అనేక సార్లు మనం లూజ్ అవుతూ ఉంటాం. ఎందుకు, వై వి లూజ్ దిస్ కంటిన్యూటీ ఆర్ కన్సిస్టెన్సీ ఇన్ అవర్ లైఫ్ కదా. మనకి ఆశ ఉంటుంది చేయాలని కదా. ఇప్పుడు మనం ఏదన్నా తీసుకున్నాం అనుకోండి, ఏమనుకుంటాం, ఎప్పుడు అనుకుంటాం మనం ఫస్ట్, సరే సపోజ్ వెయిట్ లాస్ లేకపోతే ఏదైనా అవ్వాలనుకుంటాం, ఏమనుకుంటాం, ఈ వారం అంతా బాగాని ఎప్పుడు స్టార్ట్ చేస్తాం, మండే నుంచి స్టార్ట్ చేద్దాం కదా. మోస్ట్లీ మన థాట్స్ అట్లే ఉంటాయి కదా. ఎప్పుడు ఉంటాయి, ఓకే ఇప్పుడు అంతా అయిపోయింది, ఇంకా నెక్స్ట్ సంవత్సరం నుంచి న్యూ ఇయర్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, రెజల్యూషన్ తీసుకున్నాం. వీ హ్యావ్ ఎ డిజైర్, బట్ డిజైర్ డజంట్, ఆ డిజైర్తో సరిపోదు కదా. అందుకే మనం చూసుకున్నట్లయితే దానియేలుకి ఏముందంటే డివోషన్. ఏముంది, డివోషన్ అంటే దేవుని అంటే భయము, భక్తి ఉంది. అందును బట్టి ఆయన ఏం చేయగలుగుతూ వచ్చినాడు, ఆ కన్సిస్టెన్సీ అనేది, ఆ కంటిన్యూటీ అనేటువంటిది పోలే తన జీవితంలో. డిజైర్ ఉండొచ్చు, డిజైర్ ఉండాలా, కానీ డిజైర్తో పాటు ఇంకా ఏముండాలా, డివోషన్ కూడా ఉండాలి మన జీవితాల్లో. ఈ దినాల్లో ఆ డివోషన్ అనేటువంటిది తక్కువైపోయింది. దేవుడు అంటే భయము, దేవుడు అంటే భక్తి, వీఆర్ నాట్ సీయింగ్ ఇట్ కదా. కాబట్టి మోషే, దానియేలు, వీళ్ళందరూ కూడా, దావీదు, వీళ్ళందరూ కూడా శిష్యులు, వీళ్ళందరూ కూడా దేవుడు అంటే భయము, భక్తి కలిగినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. భక్తి. అందుకే వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే ఆ ఎడతెగక ఉండేటువంటి విషయంలో వాళ్ళు ఖచ్చితంగా ఉంటూ వచ్చినారు. ఎక్కడ కూడా బ్రేక్స్లో వాళ్ళ జీవితాల్లో. కాబట్టి మన జీవితంలో కూడా మనం ఆ కంటిన్యూటీ మన జీవితాల్లో ఉండాలంటే వీ హ్యావ్ టు బి డివోటెడ్ టు గాడ్. దేవుడు అంటే భయం కలిగి జీవించాలి, భక్తి కలిగి జీవించాలి. అప్పుడే మన జీవితాల్లో ఈ కంటిన్యూటీ అనేటువంటిది వచ్చేటువంటిదిగా ఉంటూ వస్తుంది కదా. కాబట్టి చూడండి, ఎందుకు ఆయన చివరిగా ఒక మాట చూసుకొని మనం ముగించుకుంటూ వద్దాం. చూడండి, ఎందుకు ఆయన మనం రక్షించుకున్నాడంటే లూకాసు వార్త 1వ అధ్యాయము 75వ వచనంలో చివరి భాగంలో ఉంటుంది. చూడండి, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ మనకు కలుగజేశాడు. కాబట్టి నిత్యము ఆయన మనం సేవించాలా, నిత్యము మనం ఆయన స్తుతించాలా. నిత్యము ఇదంతా కూడా సేవనే కదా. నిత్యము ఆయన స్తుతించాలా, నిత్యము ఆయన సన్నిధిని వెతకాలా, నిత్యము ఆయన ప్రార్థించాలా. ఎడతెగక మనం ఆయన ప్రార్థించాలా. ఎడతెగక అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక మనం ఉండాలి. ఆ విధంగా దేవుడు ఉండునట్లు మనకు సహాయం చేయండి. దేవుడి వాక్యం దీవించుకుంటాం.